అందుకే ఈ పాలమూరు గడ్డ మీద కక్ష కట్టిడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పాలమూరులో వలసలు లేవంటున్నాడు. మొన్ననే ప్రూవ్ చేసిన బొంబాయి పోతున్నాడ. బొంబాయి నుంచి, సూరత్ నుంచి, భీమన్ నుంచి పాలమూరు గడ్డకు ఉపాధి కోసం వస్తున్నాడ. కళ్ళు దొబ్బినాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి కళ్ళు దొబ్బినాయి. నేనే మొన్న బస్ ఆపినన్నా. బస్సులో చిన్న చిన్న పిల్లలు వలస పోతున్నారు. పసి పాపనెత్తుకొని వలస పోతున్నారు. నిన్న ఒక ఊరు పోతే ఆ ఊర్లో పద్మశాలి కుటుంబానికి సంబంధించిన చేనేత కార్మికుడు ముంబైకి వలస పోతే నేనే మీడియా ముందు ఓపెన్ స్పీకర్ లో మాట్లాడినా. రుణమాఫీ చేస్తాను చేయలేనా, నాకు 2 ఎకరాల స్థలం ఉన్నది, నేను చేనేత కార్మికుని, నన్ను ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలే. అప్పుల పాలైనా 8.5 లక్షల అప్పైంది. కనీసం ఆదుకుందామని చెప్పి ప్రభుత్వం రుణాలు ఇస్తలేదు, రుణమాఫీ చేస్తలేదు. మా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేకపోతే ఇలా అప్పుల బాధ భరించలేక చచ్చిపోదామనుకున్నాను. నేను చచ్చిపోయే టైంలో నా కుటుంబం, నా భార్య పిల్లలు గుర్తొచ్చిరన్నా. నా భార్య పిల్లలు గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ బతకలేక ఇలా బొంబాయి పోయి కూలి పని చేసుకుంటున్నా అని చెప్పి ఆ సోదరుడు చెప్తే బాధ అనిపించిందన్న. మొన్న బొంబాయి బస్సు పోతున్న చిన్న పిల్లాడు, 6వ తరగతి పిల్లాడు, వాళ్ళ తాతను పట్టుకొని బియ్యం బస్తాలు ఇలా బస్సులో ఎక్కిస్తున్నాడు. ఏమైంది తమ్మి, ఎందుకు ఏడుస్తున్నామంటే ఈ బియ్యం బస్తాలు బస్సులో ఎక్కిస్తున్నా నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నా. ఈడ ఉపాధి లేక నా అమ్మ నాన్న బొంబాయిలో కూలి పని చేస్తున్నా. 2 నెలల మా అమ్మ నాన్నను చూడక, మా అమ్మ నాన్నను చూడబోతుంది. మా అమ్మ నాన్నకు తిండి లేదట. అందుకే ఇక్కడి నుంచి బియ్యం బస్తాలు పంపుతామని చెప్పి చిన్న పిల్లాడు ఏడుస్తుంటే 2 గంటల పాటు ఏడ్చిండన్న. 2 గంటల పాటు ఏడ్చాడు. ఏమైంది కేసీఆర్, ఏమైంది కేటీఆర్? ఆ పసిపిల్లల బాధని కనబడతలేదు. ఇలా బొంబాయిలో నివాసం ఉంటున్నా ఆ పేద చేనేత కార్మికుని బాధని కనబడతలేదు. పాలమూరులో వలసలు ఇవ్వటం మూర్ఖుడా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పాలమూరులో వలసలు ఇవ్వకుంటే నేను సవాల్ చేస్తున్నా. ఇంక పాలమూరు గడ్డ వికలి పాలమూరులో వలసలు లేవని నువ్వు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కా తప్పుట. రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించాలి. నేను నిరూపిస్తా. ఈ పాలమూరు గడ్డ నుంచి అనేక మంది వలసలు పోతున్నారు భీమండి, సూరత్, ముంబైకి. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేను నిరూపిస్తే నువ్వు నీ కుటుంబం తెలంగాణను వదిలిపెట్టి శాశ్వతంగా బయటికి పోతారా? నా సవాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే స్వీకరించు. నీకు దమ్ముంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే నా సవాలు స్వీకరించు. నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిరూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడా? ఇలా వెంటనే ఈ సవాలు స్వీకరించాల్సిందిగా భారతీయ చేస్తున్నది. పేదోళ్ళ ఊసురు పోసుకుంటే వట్టేనే పోదన్నా. పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం చూపెట్టే ప్రజలన్నా. అనేక సందర్భాల్లో ఎక్కడి పోయినా కూడా ప్రేమ అభిమానం చూపిస్తున్నారన్నా. సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు, మంగళారతులు పడుతున్నారు, బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రేమనే కుంభం ఉంచిందన్న. మీరు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మీ ప్రేమ అభిమానమే మీ కుంభం వస్తుందన్న. మీ ప్రేమ అభిమానాన్ని రాజకీయ నాయకులు స్వార్థం కోసం వాడుకుంటున్నారన్న. మీ ప్రేమ అభిమానాన్ని వాళ్ళ ఓట్ల కోసం, అధికారం కోసం పాలమూరు ప్రజలను హరిఘోష పెడుతున్నారన్న. కాంగ్రెస్ పార్టీలు మోసం చేసిరన్న, టీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తూ ఉన్నారన్న ఈ పాలమూరు గడ్డను. అందుకే మోసాలను భరించకండి. మీరు భరిస్తూ పోతుంటే మిమ్మల్ని ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాడాడన్న. ఇప్పటికైనా చైతన్యం కలగండి. ఇప్పటికైనా పాలమూరు గడ్డ ఆలోచించండి. పాలమూరులో పేద ప్రజలు ఆలోచించండి. పాలమూరులో ఎడరిగా మరిన ఈ పాలమూరు ప్రాంత వాసులు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. మాకు ఓట్లు వేయకుండా, మాకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా, ఈ పాలమూరు జిల్లాలో ఒక్క శాసనసభ్యుడు, ఒక్క పార్లమెంటు సభ్యుడు మాకు లేకున్నా కూడా ఈ పాలమూరుకు మేమొచ్చిన మీ బాధలు తెలుసుకోవడానికి, ఈ పాలమూరు గడ్డకు మేమొచ్చినాం. ఈ పాలమూరు గడ్డకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఈ పాలమూరు గడ్డ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నది. ఇచ్చే నిధులు కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని. అడుగురన్నా సవాల్ చేయని టీఆర్ఎస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది పాలమూరు గడ్డకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలమూరు గడ్డకు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చెప్పండి. ఇసుక దందా, గ్రానైట్ దందా, ఈ దందా తప్ప
వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని తప్ప ఈ దేవరకథ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఈ పాలమూరు అభివృద్ధి కానీ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని వంచి మోసం చేస్తూ మాయ పాటలతో పిట్టకథతో తెలంగాణ సెంటిమెంట్తో మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి అన్న. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు. ఈ పాలమూరు గడ్డకు సేవ చేసే అవకాశం మాకివ్వండి, మీకు సేవ చేసే అవకాశం మాకివ్వండి, మీ కష్టాలు తీర్చే అవకాశం మాకివ్వండి, మీ బాధలను తీర్చే అవకాశం మాకేయండి, మీ కన్నీటి కష్టాలు తీర్చే అవకాశం మాకేయండి. అనేక మంది నాయకులు మీకు అండగా ఉన్నారు. ఇక్కడ పాలమూరు గడ్డ మీద మీ సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీకోసం పోరాటం చేస్తున్న నాయకత్వం ఈ పాలమూరు గడ్డ మీద ఉంది. అందుకే పెద్ద మనసులో ఉంచండి. ఈ సమస్యలు తెలుసుకోవడానికే, మీ బాధలు తెలుసుకోవడానికే, మీ ఆశీర్వాదంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం కోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నా. ఆలంపూర్లో ప్రారంభించిన యాత్రకు ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా తండోపతండాలుగా తరలి వస్తూ మాకు స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు గడ్డను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విస్మరించదు, విస్మరించజాలదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ పేద ప్రజల ఆశీర్వాదంతో గొల్లకొండ కిల మీద కాశాము జెండాను రెప్పరెప్పలాడిస్తాం. తప్పకుండా మీ యొక్క సమస్యలు తీర్స్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తమ్ములు ఏడవైనా ఉద్యోగాల కోసం ఎంబడబడుతున్నారు. తమ్ములు ఉద్యోగాలు కావాలన్నా ఉద్యోగాలు వస్తలేవు. ఇంటికి భారమై ఉన్నామన్నా ఇప్పటికే పాలమూరు గడ్డ ఎడారన్నా, కష్టపడి చదువుకోవడమన్నా కూలీనాలు చేసి మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించారన్నా, పెద్ద పెద్ద చదువులు హైదరాబాద్ పోయి కర్నూలు పోయి అక్కడికి పోయి చదువుకున్నామన్నా. కానీ ఇప్పుడు ఉపాధి లేక మా ఇంట్లో మా అమ్మ నాన్నకి తిండికే కష్టమవుతుంది, ఇంటికి భారమైందన్నా అని చెప్పి ఏడుస్తున్నారు అనేక మంది తమ్ముళ్ళు. చెప్పిన తమ్ములకు 2 సంవత్సరాల టైం ఇస్తాం మీ భారతీయ జనతా పార్టీ. 2 సంవత్సరాలు మీ పనులు పక్క పెట్టండి, మీ ఉద్యోగాలు పక్క పెట్టండి, ప్రైవేట్ ఉద్యోగమైనా మీ వ్యాపారాన్ని పక్క పెట్టండి. భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏం చేయదన్నా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చిందన్న, గ్రూప్ 1 నోటిఫికేషన్. ఏదైనా మతం గురించి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము మాట్లాడితే మాత్రం మతతత్వం ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిందన్న. ఏమైందన్నా గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉర్దూలో పరీక్ష రాయొచ్చట, ఉర్దూలో పరీక్ష రాయొచ్చట. ఉర్దూలో పరీక్ష రాష్ట్రం కూడా అర్హత ఉందట. ఇలా ఉర్దూలో పరీక్ష రాస్తే ఎవరు రాస్తారన్నా ఉర్దూ, ఎవరు నేర్చుకుంటారన్నా ఉర్దూ, ఉర్దూ ఎవరు చెప్తారన్నా ఉర్దూ, ఉర్దూ పరీక్ష రాస్తే ఉర్దూ పేపర్ దిద్దేది ఎవరన్నా ఒక్కసారి ఆలోచించండి. కుహనా సెక్యులర్ వాదులు చాలా మంది మొరుగుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి ఆలోచిస్తుంది. ఇవాళ ఎవరైతే సెక్యులర్ గా చలామణుతున్న కుహనా సెక్యులర్ వాదున్నారో గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఉర్దూను చేర్చడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇలా కుహనా సెక్యులర్ వాదులు దీన్ని వెంటనే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో వ్యతిరేకించదు. వాళ్ళు వ్యతిరేకిస్తే తప్పకుండా ఈ విషయాన్ని, అరే రీజన్ లాంగ్వేజ్ ఉండాలి, రిలీజియన్ లాంగ్వేజ్ అని భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఒప్పుకోదు. మత ప్రాతిపదికన ఏది చేసినా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అడ్డుకుంటాం. ఆల్రెడీ మా యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఉర్దూను చేర్చడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మరో పోరాటానికి భారతీయ జనతా యువమోర్చా మా భాను ప్రకాష్ నేతృత్వంలో సిద్ధమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే ఎంఏ పార్టీ మద్దతుతో పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమకారులను వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. ఇలా ఈ 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీ ఎంఏ పార్టీ, నా భాగ్యలక్ష్మి అమ్మవారిని అవమానపరిచిన పార్టీ ఎంఏ పార్టీ, నా సీతమ్మ వారిని అవమానపరిచిన పార్టీ ఎంఏ పార్టీ, నా గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ, నా పండుగను అవమానించే పార్టీ ఎంఏ పార్టీ, నా దేవుళ్ళని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, నా ధర్మాన్ని వ్యతిరేకించే పార్టీ ఎంఏ పార్టీ. ఎంఏ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పద్ధతి దాన్ని వ్యతిరేకించే హిందూ ధర్మం కోసం 80% ఉన్న హిందువుల కోసం పరితపించే నా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధంగా మతతత్వవాదులతో ఒక్కసారి కోహనా సెక్యులర్ ఆలోచించాలి అన్నా. వచ్చి పడుతున్నా మొత్తం పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఏ పార్టీకి ఉపయోగపడుతున్నాడు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లో ఉర్దూను చేర్చిందంటే రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా ఒక వర్గానికి వస్తాయి.
చిప్ప చేతికిస్తున్న యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ యువకులు ఆలోచించాలి. నోటిఫికేషన్ ఇవ్వడైనా సంబరాలు చేసుకోకూడన్నా, పాలాభిషేకాలు చేయకుండా, కొబ్బరికాయలు కొట్టకూడన్నా. దానిలో కుట్ర దాగి ఉంది. రాబోయే రోజుల్లో హిందూ సమాజానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఆఫీసర్ కాలేడు, గుర్తుంచుకోండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉర్దూ చదివేటోడు, ఉర్దూ చేసేటోడు, ఉర్దూ పేపర్ దిద్దేటోడు, ఉర్దూ పేపర్ రాష్ట్రానికి పక్క తప్పకుండా సహకరిస్తాడు, వాళ్ళనే రిక్రూట్ చేస్తాడు, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రం ఏం కాబోతుందో ఒక్కసారి ఉంచండి. ఇది మాట్లాడితే కూడా మతతత్వం అన్న ఆలోచించాలి. నిరుద్యోగ యువకులందరూ కూడా మీకు ఉద్యోగాలు రావిగా, మీకు ఉద్యోగాలు రావు. మెజార్టీ ప్రజలకు, హిందువులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ యువకు ఉద్యోగాలు రానే రావు. ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా యువత జరిపే ఆందోళనలో ప్రతి నిరుద్యోగ యువకుడు భాగస్వామ్యం కండి. ఈ టీఆర్ఎస్ పార్టీ మతతత్వ విధానాలను, టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వ్యతిరేకించే క్రమంలో భానుప్రకాష్ నేతృత్వంలో జరుగుతున్నది ఈ మహాపోరాటానికి ప్రతి యువకుడు చేదోడు వాదోడుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహా సంగ్రామంలో, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, మాకు అండగా ఉండవలసిందిగా మీ అందరికీ తెలంగాణ సమాజానికి రెండు చేతులు జోడిస్తూ వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.